హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు అయితే ట్యూస్డే కదా అని మటన్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అందులోని నేను 4 days ఇంకా మటన్ కర్రీ నేను నాన్ వెజ్ తినలేదు. అందుకని చెప్పేసి నా కోసం అయితే మటన్ తీసుకొచ్చారు. అందుకనేసి కుక్కర్లో వేసి చాలా బాగా వచ్చిందండి, మంచి గ్రేవీతో. దీంతో బగారా రైస్ అంటే చాలా బాగుంటుంది. కానీ ఇంకా ఇది హెవీ అయిపోతుంది కదా మసాలా అని చెప్పేసి ఇంకా ప్లెయిన్ రైస్ ప్రిపేర్ చేస్తాను. ఇంకా లంచ్ టైం అయింది కదా అని లంచ్ అనేది చేస్తున్నానండి. ఈరోజు అయితే కర్రీ బాగా వచ్చిందని చెప్తున్నాను అనమాట. లంచ్ అయిపోయింది, ఇంకా లంచ్ చేస్తున్నాను. ఇంకా మా వారి కోసం అయితే టమాటా కర్రీ అనేది చేశాను. తను అప్పుడే మటన్ లాంటివి తినకూడదని సమ్మర్లో ఇలాగా మటన్ కర్రీ చేసుకున్నా మనం మసాలా చేసుకుని మసాలాలు తింటున్నప్పుడు కొంచెం లెమన్ అనేది వేసుకుంటే బాగుంటుంది కదా, అదే చెప్తున్నాను. కజ్జికాయలు అయితే నైట్ ప్రిపేర్ చేశాను. నైట్ అయితే తొందరగా ప్రిపేర్ చేస్తాను. ఎలా వచ్చిందో చూడలేదు, ఇప్పుడైతే టేస్ట్ చేసి చూస్తున్నాను అనమాట ఎలా వచ్చిందా అని. క్రిస్పీగానే వచ్చింది, బాగుందని చెప్తున్నాను. అంటే నైట్ కలిపేసాను పిండి, ఇంకా తప్పదు అని చేస్తానమాట. టేస్ట్ చేయలేదు, 12 అయిపోయింది. ఇంకా తర్వాత అయితే టమాటా రసం చేస్తున్నాను. ఈవినింగ్ టైం ఇది. నాన్ వెజ్ చేసినప్పుడు రసం అనేది పెడుతూ ఉంటాను కదా, అందుకని రసం అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మా వారి కోసం అయితే వేరే కర్రీ అనేది చేస్తానండి. తను వేరే కర్రీ అనేది తెచ్చుకుంటానన్నారు. అందుకనేసి మా కోసం అయితే టమాటా రసం అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి చేపలు అయితే తీసుకొచ్చారు తన కోసం. మళ్ళీ చేపల కర్రీ కూడా వండుతున్నాను, చేపల పులుసు. ఇంకా మావాడి కోసం అయితే ఎగ్ కర్రీ. చెప్తూ ఉంటాను కదండి, ఎవరికి ఇష్టమైన కర్రీ వాళ్ళ కోసం చేయాలని. ఇదిగోండి చేపల పులుసు అయితే పెట్టాను. పక్కన అయితే చేపల ఫ్రై మా ఆయన చేస్తున్నారు. ఇది నైట్ టైం ఇంకా పిల్లోడికి ఎగ్ ఎందుకులే అని చెప్పేసి చేపల ఫ్రై అనేది చేస్తున్నాను అనమాట. ఇది చేపలు వచ్చేసి కట్టుపరిగలు అంటారు కదా, అదండి కట్టుపరిగలు. పెద్ద కట్టుపరిగలు ఉంటాయి కదా అవి, వాటిని అయితే పులుసు అయితే పెట్టాము. ఇంకా టమాటా రసం అనేది మా కోసం అయిపోయింది. నేను ఒక్కదాన్నే తినాలంట. ఇంకా చేపల పులుసు అయితే వీళ్ళ కోసం. ఎన్ని వంటలు ఉన్నాయి, ఎవరికి నచ్చింది వాళ్ళకి వండుతూనే ఉంటాను. అది నైట్ అయినా డే అయినా ఏదైనా సరే వండుతూనే ఉంటాను. ఇదిగోండి మా వారు పక్క నుంచి అలా కాదు చేపలని కదిపేస్తున్నాం అని చెప్పేసి తనే కలుపుకుంటున్నారు. తనకి ఇష్టమైన కూర కదా మరి, అందుకని. మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.